శ్రీ శివాయ గురువే నమ. నేను ఇప్పుడు తైత్రోపనిషత్తులను భృగువల్లి, ఆందవల్లి, భృగువల్లి చెప్పుకున్నాం. వరుసగా చెప్పలేదు నేను. ఏదో అది వరుసగా నాకు చెప్తే బాగుండేది, చెప్పలేదు. ఇది కృష్ణ యజుర్వేద అంతర్గతంలో శిక్షావల్లి ప్రథమోన్మాకం. ఆందవల్లి చెప్పేసుకున్నాం, బ్రహ్మాందవల్లి చెప్పుకున్నాం, భృగువల్లి చెప్పుకున్నాం. శిక్షావళి 3 భాగాలు అవి. మొట్టమొదటి భాగం మనం ఇప్పుడు చెప్తున్నాను, ప్రయత్నిస్తున్నాను. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః అని దక్షిణామూర్తి నమస్కరిస్తూ శిక్షావళి శాంతిమంత్రం. ఓం శం నో మిత్రః శం వరుణః శం నో భవత్వర్యమా శం న ఇంద్రో బృహస్పతి శం నో విష్ణు రురుక్రమః. సూర్యుడు మాకు శుభమిచ్చుగాక, వరుణుడు శుభమిచ్చుగాక, మాకు ఆర్యముడు శుభమిచ్చుగాక, ఇంద్రుడు బృహస్పతి మాకు శుభమిచ్చుగాక, విశాలమైన పదములు గల విష్ణువు మాకు శుభము ఇచ్చుగాక అని శుభాలు. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మావతు తద్వక్తారమవతు అవతు వక్తారం. బ్రహ్మకు నమస్కారం, బ్రహ్మమునకు నమస్కారం. బ్రహ్మదేవుడు కాదు, పరబ్రహ్మ స్వరూపానికి నమస్కారం. వాయువా నీకు నమస్కారం, నీవే ప్రత్యక్షమైన బ్రహ్మవు, నిన్నే ప్రత్యక్ష బ్రహ్మముగా చెప్పేదని బ్రహ్మ శాస్త్రవిహితమైన దాని పలుకుతాను. త్రికరణ శుద్ధమైన సత్యాన్ని పలుకుతాను. అది నన్ను రక్షించుగాక, చెప్పువాని రక్షించుగాక, నన్ను రక్షించుగాక, చెప్పువాని రక్షించుగాక అని దీని భావం అని చెప్పుకుంటే ఒక ప్రథమ అనువాకం అయింది. శాంతి ద్వితీయ అనువాకం. శిక్షాం వ్యాఖ్యాస్యామః వర్ణః స్వరః మాత్రా బలం సామసంతానః ఇత్యుక్తః శిక్షాధ్యాయః. ఇందు వర్ణాదుల శిక్షణమును అవ్యాఖ్యానింతుము. అకారాదుల వర్ణములు ఉదాత్తానుదాత్త స్వరితములు హ్రస్వాదులు మాత్రము. వర్ణాద్యుచ్చారణ ప్రయత్నం బలం. మధ్యమనగా సమముగా వర్ణముల ఉచ్చరించుట, సామము కలిసి ఉచ్చరించుట సంతతి అనగా సంహిత అని విధముగా శిక్షాధ్యాయము చెప్పబడినది. ఈ ద్వితీయోధ్యాయం. ఇప్పుడు తృతీయోధ్యాయం. తృతీయాధ్యాయం చెప్పుకుంటే అంత సహనో యశః సహనో బ్రహ్మవర్చసం అధాతః సంహితాయా ఉపనిషదం వ్యాఖ్యాస్యామః పంచస్వధికరణేషు అధిలోకం అధిజ్యోతిషం అధివిద్యమధి ప్రజా అధిలోకమధిజ్యోతిషమధివిద్యమధి ప్రజా మధ్యాత్మం తా మహాసంహిత ఇత్యాచే. మా ఇద్దరకు కీర్తి కలుగుగాక, మా ఇద్దరకు బ్రహ్మవర్చస్సు కలుగుగాక. ఇంకా సంహులతో ఉపనిషత్తును అధిలోకమును అతి జోష్యమును అతి విద్యయు అతి ప్రజయు అగు 5 అధికరణములతో వ్యాఖ్యానించమని మహాసంహితలని అంటారు. మహాసంహిత అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఏమిటి మహాసంహిత? మా ఇద్దరకు కీర్తి కలుగాక, మా ఇద్దరకు బ్రహ్మవర్చస్సు కలుగుగాక. ఇంకా సంహిత ఉపనిషత్తును అధిక లోకము అతి జ్యోతిషము అతి విద్యయు అతి ప్రజము అను 5 అధికరణములతో వ్యాఖ్యానించమని వాటినే మహాసంహితలని అంటారు. అధాధిలోకం పృథివీ పూర్వరూపం జ్యోరుత్తరూపం ఆకాశసంధి వాయుసంధానం ఇత్యధిలోకం. అధిలోకం అంటే ఒక వివరిస్తున్నారు అన్నమాట. ఇక అధిలోకమును గురించి చెబుతున్నారు. ఏమిటది? లోకములకు భూమి మొదటి రూపము దినము, పై రూపము అంతరిక్షము, వాని కలుపున సంధి, గాలి వాని కలుపునది. ఇది అధిలోకమును గూర్చి చెప్పిన దర్శనము. అధాదిజ్యోతిషం అగ్ని పూర్వరూపం ఆదిత్యరుత్తరూపం ఆపః సంధి వైద్యుత సంధానం ఇది అతిజ్యోతిషం. ఇంకా అది జ్యోతిష్యులను
కూర్చి చెప్పబడుచు, జ్యోతులను కూర్చి చెప్పబడుచున్నది. జ్యోతులకు అగ్ని మొదటి రూపము, సూర్యుడు పై రూపము. నీళ్లు వారిని కలుపుతు సంధి, మెరుపు వలె వారిని సంధానము పరుచున్నది. ఇది అధిజ్యోష్యము అనేటి జౌష్యము, అధిజౌష్యము. జ్యోతిషము జ్యోతిషము. జ్యోతి అంటే కాంతి, దానికి సంబంధించి జ్యోతిషములకు కూర్చేది దర్శనం అన్నమాట. అథాది విద్యం ఆచార్య పూర్వరూపం అంతే వాస్త్యుత్ర రూపం విద్యాసంధి ప్రవచనం సంధానం ఇత్యాది విద్యం. ఇంకా విధి, ఇక అధివిద్యను గూర్చి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? గురువు మొట్టమొదటి రూపము శిష్యుడు, తర్వాతి రూపము ఇద్దరూ కలుపు సంధి. విద్య గురువును ప్రవశించుట సంధానము. ఇది విద్యను గురించి చెప్పిన దర్శనము. అథాది ప్రజం మాతా పురరూపం పితా ఉత్తర రూపం ప్రజాసంధి ప్రజననం సంధానం ఇత్యాది ప్రజం. ఇంకా సంతానం గురించి చెప్పబడుతుంది. దానికి తల్లి మొదటి రూపము, తండ్రి పై రూపము. సంతానం ఆ ఇద్దరూ కలుపు సంధి సంతానం, కలుపు కూడా సంతానం. ఇది అధిప్రజను గురించి చెప్తున్న దర్శనం. అందుకనే దిలీప్ మహారాజ్ అంత ఓపికగా వశిష్ఠ మహర్షికి వెళ్ళాడు. అలాంటి వాళ్ళే గురు శిష్యులు సంబంధం. ఇప్పుడు గురువుగారి గురించి చెప్తున్నామంటే ఈ కాలం వాళ్ళకి సరిగ్గా తెలియదు, గురు శిష్యుడు అనుబంధం మర్చిపోతున్నారు. చదువుని కొంటున్నారు కానీ చదువుకోవటం లేదు. అందువల్ల అవి చెప్పాలనే తాపత్రయంతో నేను చెప్తున్నాను. నలుగురికి తెలియవలసిన విషయాలు ఇవ్వని నేను. యువ శిష్యులు గురువులు స్కూల్కి వెళ్ళడం రావటం అంటే తప్ప కానీ దాన్ని పౌరాపురిగా ఆలోచించట్లేదు. అందుకు చెప్పాలనిపించి నేను జ్ఞానేన జ్ఞేయం అని ఒక వాక్యం ఉంది. ఏది జ్ఞానంతో తెలుసుకోవాలి, ఆ తెలియదు. అది ఇప్పుడు ధ్యానం ఎలాగా తీయతే బుద్ధి ఉండాలి, దాన్ని తెలుసుకోవాలి. ధ్యేయం ధ్యానం చేయాలి, దాన్ని అధ్యయనం చేయాలి, దాని ధ్యేయం అవుతుంది, తెలుసుకోబడింది. అలా ఇది కూడా చెప్పుకొని ఇప్పుడు తర్వాత అసలు దాంట్లోనే ఉన్నాము. ఇంకా అథాధ్యాత్మం అథరా హను పూర్వరూపం ఉత్తరా హను ఉత్తర రూపం వాక్సంధి జిహ్వాసంధానం. చూసారా, మేము వీళ్ళతో బతకలేము. అధ్యాత్మము గూర్చి తెలుపుతున్నారు. ఏంటిది? క్రింద దవడ కానీ పై రూపము, పై దవడ పై రూపము. క్రింద దవడ దాని మొదటి రూపము, పై దవడ పై రూపము. అంటే వాక్కే రెండు సంధి. అంటే ఈ పెదాల మధ్య నుంచి వాక్కులు వస్తున్నాయి కాబట్టి అదే సంధి. నాలుక సంధానపడుతుంది కదా, అధ్యాత్మను గురించి చెప్పే దర్శనం. సో వీని శరీరంలో ఏం లేకపోతే అది అద్వైత సిద్ధాంతం రావడం వీళ్ళు తెలియాలి. అద్వైత సిద్ధాంతమే కాదు, మా లేకపోతే ఇవే సంహితలు, అందుకు తెలిసిన విషయాలు ముఖ్యంగా. ఇది మా మహాసంహిత ఏవ మేతా మహాసంహిత వేద సంధీయతే ప్రజయా పశుభి బ్రహ్మవత్ససే నానాద్యేన సువర్ణేన లోకేన. ఇవి మహాసంహితలు అంటారు. ఈ మహాసంహితను ఇలా ఎవరు తెలుసుకుంటాడో, ఉపాసిస్తాడో వాడు సంతానంతోనూ పశువులతోనూ అన్నాదులతోడను స్వర్గలోకము తిరుగుతూ ఉంటారు. మూడవ అనుమాకం. అది ఇవి రాకపోతే గురువుగారు కవిత్వం, గురువులు ఎవరు రాస్తే అర్థమవుతుంది. వీరిని అనుభవించి రాశారని కవిత్వం అంటారు. ఇప్పుడు పూర్వ కవులందరూ అలాగే రాసేవారు. ఈ కవులు వాళ్ళు చదివి వాళ్ళు ఏం చేస్తున్నారు, చదువుతున్నారు కానీ ప్రజలకు అందాంత రాసేస్తున్నారు. ప్రజలకి ఇవన్నీ అందుబాటులో ఉండాలి, మనం ఉంటే కదా నోరు నాలిక పంచభూతం ఉంటే మనం ఉన్నాం అనే విషయం చెప్పట్లే ఎవరికి. నా ఆపత్తులు చెప్తాను, నాకు ఏమి రాదు వచ్చింది చెప్తున్నాను అంతే. వచ్చింది గుర్తు చేస్తున్నాను మీ అందరికీ, నాకు కూడా ఏమి రాదు వచ్చింది చెప్తాను. చతుర్థానువాకం. యచ్ఛందసాం వృషభో విశ్వరూప ఛందేభ్యో ఛందోధ్యమధ్యమృతాత్ సంబభూవ సమేద్రో మేధయా శృణోతు అమృతస్య దేవధారణో భూయాసం. తిరిగి అనమాట. ఏ వేదాల్లో వృషభం వలె యుద్ధం ధర్మం ఏది వృషభం వలె శ్రేష్టమై వేదము నుండి అమృతము నుండి ప్రజాపతి నుండి వ్యక్తమైందో అట్టి ఓంకారము సత్యకాములకు ఇంద్రుడై నన్ను ప్రజ్ఞ చేత సంతోషపెట్టుగాక. ఇంద్రుడంటే దేవేంద్రుడు అంటే దేవతలకు ఇంద్రుడు అంటే మన యొక్క దేవుడే. ఎదురుగా ఇంద్రుడు ఎవడే? దేవుడే, శివుడే, పరాత్పరుడే. అలా పెట్టుగా. ఓ దేవా, నేను అమృతమైన బ్రహ్మజ్ఞానమును ధరించువాడును. ఎంత ఆలోచిస్తే ఏంటి? నాన్నగారి శ్లోకంలో మృత్యుంజయ రుద్రాయ నీలకంఠాయ అమృత వేసేస్తాడు. ఎంత అమృత వేసాయని కూడా చెప్పచ్చు. ఇప్పుడు గురుగారు కవిత్వం గురించి ప్రస్తుతం కాబట్టి చెప్తున్నా, అంతగా ఇంకేం లేదు. ఆయన అద్వైత వేదాన్ని చెప్తున్నా ముందు అనుకున్నాం కదా. ప్రతి కవిత్వంలో విరబదోరాయణ ప్రతి దాంట్లో నిన్ను తెలిస్తే కానీ అవి మీకు అర్థం కాదు. అది చెప్పాలని నేను తాపత్రయం చెప్తున్నాను.
శరీరం మే విచర్షణం జిహ్వా మే మధుమత్తమా కర్ణాభ్యాం భూరి విశ్రువం బ్రహ్మణ కోశోసి మేధాయా పిహితః శృతం మే గోపాయ. నా శరీరము సర్వకార్య సమర్థమవుగాక, నా నాలుక మిగుల మధుర భాషని ఇవుగాక, చెవులచే ఎక్కువగా విందునుగాక. నీవు మేధచే కప్పబడినటువంటి బ్రహ్మకోశము, నేను వినిన ఆత్మజ్ఞానము రక్షింపుము. ఎంత వినయంగా చెప్తున్నాడు చూడండి. అవహంతి తన్వానా కుర్వాణ ఆశీరమాత్మనః వాసాంసి మమ గావస్య అన్నపానేన చ సర్వదా తతో మే శ్రియమావామావహ లోమాసాం పశుభిః సహ స్వాహ. ఇంత భగవద్గీత అంతా మనకు గుర్తొస్తుంది. అంత విన్న భగవద్గీత అంతా ఉషిస్తారా వేసారా భగవద్గీత అప్పుడప్పుడు చెప్పడం చాలా గొప్ప. శివుడు ఇద్దరే, శివకి అభేదం లేదు కాబట్టి ఇద్దరే కాబట్టి పైన ఆంజనేయుడు చెప్పగలిగాడు. ఇద్దరు అభేదం లేదు కాబట్టి కృష్ణుడే అంతా చెప్పాడు. స్వరూపంలో చెప్పాలి, శివుడు విష్ణువు చెప్పాడు కూడా చెప్పాలి. విశ్వడు అంటే అందు వ్యాపించిన వాడు. కృష్ణుడు అంటే ఆకర్షించేటువంటి వాడు. అన్నీ ఆయన రూపాలు అవన్నీ. త్వరగా నాకు వస్త్రములను గోవులను అన్న స్థానములను ఎల్లప్పుడూ రప్పించుతూ వద్దులు చేయుచు పిదప నాకు మేకలు గొర్రెలు ఇతర పశువులతో కూడిన సిరిని గుచ్చుతూ నీకు హవ్యమును అర్పించుగాక. ఇక్కడ స్వాహ అన్నది హోమములు హోమము చేయి మంత్రము చివర ఉంటాయి. స్వాహ స్వధ అంటాం, పితృదేవతలకి స్వధ అంటాం, దేవతలకి స్వహ అంటాం. అవన్నీ కూడా చూద్దాం. అమాయాంతు బ్రహ్మచారిణ స్వాహ విమాయాంతు బ్రహ్మచారిణ స్వాహ ప్రమాయంతు. ఆమాయంతు బ్రహ్మచారిణ స్వాహ విమాయంతు బ్రహ్మచారిణ స్వాహ ప్రమాయంతు చారి బ్రహ్మచారిణ స్వాహ దమాయంతు బ్రహ్మచారిణ స్వాహ సమాయంతు బ్రహ్మచారిణ స్వాహ. సమదమ అని ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. చూస్తున్నాడు చాలా బాగా చెప్తున్నాడు. సమదమ భేద ఉపాయాన్ని చెప్తున్నాడు చక్కగా. సమ అంటే ఉంటా బ్రహ్మచారి నన్ను గూర్చి ఒత్తురుగాక. బ్రహ్మచారి పశు స్వర్గ బ్రహ్మలోకాది వివిధ కాములే వస్తూ ఉంటారు, వస్తురుగాక. బ్రహ్మచారులు ఎక్కువగా ఒత్తురుగాక. బ్రహ్మచారుని బాహ్యేంద్రియ నిగ్రహము కలవారే ఒత్తురుగాక. బ్రహ్మచారి అంతరింద్రియ నిగ్రహము కలవారే ఒత్తురుగాక. స్వాహ అనేది చోట ఎక్కడున్నప్పుడు ఆ మంత్రములు పలికి స్వాహ అని హోమం చేయబడి చెప్పు కదా. స్వాహ స్వధానమందవే యశోజనే సాని యశోజనే అసాని స్వాహ శ్రేయాన్నస్య సాని స్వాహ త్వంద్వా భగ ప్రవిశాని స్వాహ సమా భగ ప్రవిశ స్వాహ తస్మిన్ సహస్రాక్షాఖే నిభగాహం త్వయి మృజే స్వాహ. యశస్సు గల జనములో యశోమంతుడివై ఉండుగాక. ధనవంతుల కంటే శ్రేష్ఠువై ఉండుగాక, శేషుడనై ఉండుగాక. యశోవంతుడు జనంలో యశోవంతుడనై ఉండుగాక. ధనవంతుడి కంటే శ్రేష్ఠుడు ధనవంతుడై ఉండుగాక. భగవంతుడా ఇట్టి నిన్ను చేయుదునుగాక. భగవంతుడా నువ్వు నన్ను చేరుము. భగవంతుడా అనేక సహగాలు నీ యొక్క పాపమును నన్ను శోధించు. అనేక కొన్ని ఉండి నా పాపాలని కూడా పరిశోధించుకోవటం. అందుకే అన్నాడు ఎన్నో పాపాలు చేశాను. అపరాధం వనత్తుడది సామాన్యంబు మాబోంట్లకు కృప మన్నించి అనుగ్రహించుట నమి దేవతా ధర్మమోను పరీక్షించిన అగజాలుదిమే ఎందును లోటు లేనట్టి చిత్రపు సృష్టి కలదేవ సుందర మహాత్మా సన్నమల్లేశ్వర. ఎంత బాగా చెప్పారు చూడండి గురువుగారు. అక్కడే అక్కడ చెప్తూ ఇంకా ఏంటి యథాపహ ప్రవతాయంతి యథామాస అహరంజరం ఏవం మాం బ్రహ్మచారిణః ధాదరాయంతు సర్వత స్వాహ. నీళ్లు పల్లముగా ఎలా విడుతున్నావో ఎలా విధంగా మాసాలు సంవత్సరము పొందుతున్నావో అలా నన్ను గూర్చి బ్రహ్మచారులు ఓ తాత అన్వైపు నుండి వస్తున్న స్వాహ అని దేవత చెప్తున్నాడు. ప్రతివేశోసి ప్రమాభాహి పద్యస్య అంటే ధాతవ బ్రహ్మదేవు బ్రహ్మంగమా నీవు మా ఇరుగు పొరుగు వాడవు. నన్ను గూర్చి నా ఆత్మను ప్రకాశింపజేయము. అందుకై నీకు అనుగ్రహింపుముగాక
ఆయన ఎంత బాగా చేస్తున్నాడు. అందుకే ఏం చెప్పారు దూదేటి, నీనాసం దొడబాటు మాట వినుమా నీ చేత జీతంబున్ కానింబట్టను అంత సంబు మది వెట్కన్ గొల్తు నన్ను అంతఃసపత్నానికంబున గొప్పగింపకుము నన్నీ పాటియే చాలు తేదీనొల్లను కరినొల్లను వల్ల సిరులను శ్రీకాళహస్తీశ్వర. ఎక్కడ అంత బాగా చెప్పాడు చూడండి. ఇన్ని కూడా ఆపోసన పట్టారు పూర్వ కవులు అందరూ కూడా. అందుకే అంత బాగా కాలంలో ఇమిడిపోయారు. ఇలా సినిమా వాళ్ళలో కూడా కొందరు ఉన్నారు అలాంటి వాళ్ళు, విశ్వనాథ అలాంటి వాళ్ళు, విశ్వనాథ సత్యనారాయణ వీళ్ళందరూ కూడా చాలా ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేశారు, లోకవాయి ఎక్కువ ఈ భాష తెలుగు భాష ఒకటి పోతున్నాయని దీంట్లో వాళ్ళు పెట్టారు అంతే. అవి సినిమాలో కనుక రావాలని సినిమా పాటల్లోకి సినిమా డైరెక్షన్ దర్శకత్వం చేసి అని పైకి తీసుకొచ్చినారు. కె విశ్వనాథ అందరూ కూడా. అందరూ చాలా బాలమురళీకృష్ణ ప్రతిభ పేరెక్కలేదు, బాసురభణ్యం ఎవరైనా సరే అందరూ దీనికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. వాళ్ళు అలా సినిమా భాష నాశనం అయిపోతుంటుంది, పిచ్చి పిచ్చి పాటలు అయిపోతున్నాయి. వేదాంతాన్ని అపభ్రంశం చేస్తున్నారు, శృంగారతం అపభ్రంశం చేస్తున్నారు. దాన్ని పోగొట్టకూడదు, దాని విలువ ఇంత అని చెప్పడానికి. అందుకే మనకి ఇక్కడ అందరూ చనిపోవడం పడటం అవుతున్నాయి. కౌన్సిలింగ్ లేవు, చెప్పేవాళ్ళు ఎవరు వినేవాళ్ళు లేరు. లోకాకర్త లేవు, దొరక చెప్తే వింటే చెప్పేవాళ్ళు లేరు. వ్యాకరణాలు ఉండా చెప్పు కానీ చెప్తే వినేవాడు, వింటే చెప్పేవాడు దొరకదు, టైం సరిపోవట్లేదు. ఇలా ఉంది. ఇక పంచమాన్వకం భూర్భుస్వరి శృవ ఇది వా ఏతాస్తిస్రో వ్యాహృతః యః తాసామహస్మైతాం చతుర్థీం మహాచమస్యః ప్రవేదయతే మహ ఇది తద్బ్రహ్మ స ఆత్మ అంగన్య దేవత భూభువః శువః. ఈ మూడు కూడా వ్యాహృతులు. ఆ వ్యాహృతులతోటి మహానుని నాలుగో వ్యాహృతి మహాచమన్యుడు అనే ఋషి, మహాచమందిస్సుడు అనే ఋషి దర్శించాడు. ఈ మహా అని వ్యాహృతి బ్రహ్మము, అది ఏ ఆత్మ. మహా అని వ్యాహృతికి సూర్యచంద్ర దేవతలు లోకములు అంగములు. భూరితి వా అయం లోకః భువ ఇది అంతరిక్షం శుభరిత్యసో లోకః మహా ఇది ఆదిత్యః ఆదిత్యేన వామ సర్వలోకే మహీయంతే ఇది. భూ అనగా ఈ లోకము, భువము అనగా అంతరిక్షము, శుభము అనగా ఆలోకము. అంటే మహమనగా సూర్యుడు, సూర్యుని చేతనే సర్వలోకములు వర్ధిల్లుతున్నాడు. భూరితివా అగ్ని భవ ఇది వాయు శుభరిత్యాదిత్యః మహ ఇది చంద్రమసా వాప సర్వాణి జ్యోతిషి మహీయంతే. భూవు అనగా అగ్ని, భువము అనగా గాలి, స్వము అనగా సూర్యుడు, మహం అనగా చంద్రుడు. చంద్రుని చేతనే ఈ చంద్రమండలం నందున్న జ్యోతులు వర్ధిల్లుతున్నవి. భూరితిత రుచః భువ ఇది సామాని సువరిత యజుంషి మహ ఇది బ్రహ్మాణావాచ సర్వవేదా మహీయంతే. భూ అనగా రుక్కులు, అందుకే భూసత్తా ఉంటా ధాతు పెట్టాయి. ఇంత విశేషార్థం ఉండబట్టే భూసత్తాయ ఉంటా అని. అన్ని రకాలు ఉన్నాయి భూ అర్థంలో. భూ అనగా రుక్కులు, భువము అనగా సావములు, శుభము అనగా యజుస్సులు, మహం అనగా బ్రహ్మము ఓంకారం. ఈ బ్రహ్మము చేతనే సర్వవేదములు వర్ధిల్లుతున్నాయి. ఇలా ఎంత బాగా చెప్తున్నారు చూడండి. మనం ఇవి తెలుసుకోకపోతే అందరూ ప్రతి చోట్ల ఇవన్నీ ఉన్నవే. అందుని మనం స్పెషల్గా కొత్తగా మనం ఏమీ చెప్పడం లేదు, అవి చెప్పుకుంటాం మనం. కదా భూరితి వై ప్రాణ భువ ఇత్యాపాన సువరితి వ్యాన మహా ఇత్యన్నం అన్నేన వావ సర్వే ప్రాణ మహీయంతే. భువమనగా ప్రాణము, భువమనగా అపానవాయువు, శుభమనగా వ్యానవాయువు, మమననగా అన్నము. అన్నము చేతనే సర్వప్రాణములు వచ్చాయి. మమనగా తావా ఏతాశ్చత్ సచ్చిత్ర తావా ఏతాః చతురాః చతుస్రః చతుస్రో వ్యాహృతయః తాయో వేద సవేద బ్రహ్మ సర్వస్మై దేవత బలిమావహంతి. ఈ 4 వ్యాహృతులను లోకదృష్టి, దేవదృష్టి, వేదదృష్టి, ప్రాణదృష్టిలను బట్టి 4 విధములుగా ఉంటుంది. వీరిని ఎవరు తెలుసుకుంటాడో
వాడు బ్రహ్మము తెలియని వాడిది, వీరికి సర్వదేవతలు పూజలు సలుపుతుందరు అని చెప్పుకుంటూ మనకి ఇంక ముందు వాటికి వెళ్దాం ప్రయత్నం.